ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలు మార్చి పాలన చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రుణమాఫీ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. 2030 వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా 20,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి దిశగా ముందుకెళ్తామన్నారు. సోలార్ విద్యుత్ ద్వారా రైతులకు ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు భట్టి. పైలట్ ప్రాజెక్టుగా 30 గ్రామాలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పవర్ అందిస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి 2 కళ్లన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎల్లంపల్లి ముంపు గ్రామాల నష్టపరిహారం 18 కోట్ల చెక్కులు అందించడం సంతోషమన్నారు ఎంపీ గడ్డం వంశీ. ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భవిష్యత్తులో 2029-30 కల్లా కేవలం థర్మల్ పవరే కాకుండా గ్రీన్ పవర్, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ, లేకపోతే పంప్ స్టోరేజ్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ పవర్ కానీ, వీటన్నిటి ద్వారా 2029-30 కల్లా దాదాపు 20,000 మెగావాట్ల పవర్ని ఈ రాష్ట్రానికి అందించేటువంటి ప్రణాళికని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసుకుంటూ ముందుకు పోతుంది. థర్మల్ పవర్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతాంగ సోదరులందరికీ చెప్తా ఉన్నాను, యావత్ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ శాఖ మంత్రిగా ఈరోజు ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రజలకి నేను ప్రకటన చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 గ్రామాలు పైలట్ గ్రామాలుగా తీసుకోబోతా ఉన్నాం. ముందుగా ఆ గ్రామాల్లో సాచురేషన్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో రైతాంగ సోదరులు పెట్టుకున్నటువంటి వ్యవసాయ పంపు సెట్లకి సోలార్ పంప్ సెట్లు పెట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో, రైతులు ఖర్చు కాకుండా. కేవలం రైతులకి పంటల ద్వారా వచ్చే ఆదాయం ఒక్కటే కాదు, పంటలతో పాటు పవర్తో కూడా సంవత్సరానికి ఇంత ఆదాయం వచ్చేటట్టుగా వాళ్ళ వ్యవసాయానికి వాడుకోవటమే కాదు, అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటుని గ్రిడ్కి కనెక్ట్ చేసి ప్రభుత్వమే ఆ పవర్ని కొనుగోలు చేస్తూ సంవత్సరానికి రైతుకి ఎంతో కొంత ఆదాయం పవర్ మీద వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇంటి ఓనర్కి రూపాయి ఖర్చు లేకుండా సోలార్ ప్యానల్స్ పెట్టి వాళ్ళకి కరెంటు వాడుకోవటమే కాకుండా ఆ ఇంటి నుంచి గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి అదనంగా ఉత్పత్తి చేసేటువంటి పవర్తో ఆ ఇంటికి ఆదాయం వచ్చేటట్టుగా కూడా చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడ 1 రూపాయి ఆదాయం ఎట్లా వస్తుంది, వచ్చిన ఆదాయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎట్లా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పడానికి ఉదాహరణగానే నేను ఈ స్కీమ్స్ని మీ ముందు ఈరోజు చెప్పాను. తప్పనిసరిగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా భవిష్యత్తులో తెలంగాణ మోడల్ పవర్ సిస్టమ్ని చూడటానికి వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా మిత్రులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో నడుచుకుంటూ పోయినప్పుడు పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, లేకపోతే పత్తిపాక రిజర్వాయర్ గురించి కానీ ఈ ప్రాంత ప్రజలు అడిగినప్పుడు తప్పనిసరిగా వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. వచ్చిన తర్వాత తప్పనిసరిగా వాటిని చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగా మొన్న బడ్జెట్లో పత్తిపాక రిజర్వాయర్ గురించి మెన్షన్ చేసి దాన్ని శాంక్షన్ కూడా చేశాం. అట్లాగే పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చి ఆ ప్రపోజల్స్ అన్నింటిని కూడా తెప్పించుకునే కార్యక్రమంలో త్వరలోనే అది కూడా శాంక్షన్ అవుతుందని నేను ఆశిస్తా ఉన్నాను. విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్లాంట్లు పెట్టినాం. విద్యుత్ మనం అందరం చూస్తున్నామంటే ఎన్టీపీసీ పెట్టినాం, సింగరేణికి సంబంధించిన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు పెట్టినాం. దాని తదుపరి మన ప్రాంతం వైపు ఏ ఒక్క ఉత్పాదక కేంద్రం రాకుంటే రాజ్ ఠాకూర్ గారు మొన్న రామగుండంకు మరి డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు 800 మెగావాట్లకు సంబంధించి కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్కి వారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మా కమిట్మెంట్, ఇది మా పట్టుదల. ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కార విషయంలో వెనుకాడకుండా ముందుకు పోతామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా మా పరిధిలో శాయశక్తుల ప్రయత్నం చేసి
ఈ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మన ప్రాంతవాసుల గురించి 10 సంవత్సరాలు దగాబడ్డ ఆ సోదరుడు ఆ సోదరిమణి గురించి తప్పకుండా ప్రయత్నం చేసే దిశలో మీ అందరి ఆశీస్సుతో ముందుకెళ్తామని మీ అందరికి మనవి చేస్తూ మరొకసారి వచ్చే 5 సంవత్సరాలు వచ్చే 10 సంవత్సరాలు జనాభా పెరుగుతా కొద్దీ కరెంటు అవసరం పెరుగుతా కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముందు చూపుతోటి దాన్ని పెంచాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ప్రారంభించినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ స్కీము దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు, సెటిల్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీ అందరి ముందు వచ్చినప్పుడు కూడా ఇదే మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పి బాధితులకు అండదండంగా ఉంటామని చెప్పి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వర్యుల చేత 18 కోట్ల చెక్ కూడా రిలీజ్ చేయడం చాలా ఆనందకరంగా ఉన్నది. మీ అందరి ఆశీర్వాదము మాపై ఉండాలని చెప్పి మళ్ళొకసారి కోరుతూ ధర్మపురి ప్రజలకు లచ్చన్న చేసే ప్రోయాక్టివ్నెస్ మీరందరూ చూస్తున్నారు. గత 9 నెలల నుంచి ఏం కష్టం వచ్చినా ఫస్ట్ లచ్చన్న ఇమీడియట్లీ నాకు ఫోన్లో కూడా చెప్తున్నాడు, ఇక్కడనే ఉంటున్నా ఎంపీ సాబ్ నేను జరుగుతలేనని చెప్పి ఫోన్లో కూడా చెప్తుంటారు. మళ్ళొకసారి మీ అందరికీ భరోసా ఇస్తూ